మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ తన ఫస్ట్ ఫిలిం నుంచి ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్లపైన దృష్టి పెట్టాడు. గోవిందుడు అందరి వాడేలే సినిమాతో ఫ్యామిలీ సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతకన్నా రచ్చా లాంటి మాస్ మసాలా చిత్రానికే మంచి కలెక్షన్లు వచ్చాయి. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేనప్పటికీ రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ను బాగానే నిలబెట్టింది. రచ్చ తర్వాత రామ్ చరణ్ తో చోటా మేస్త్రి అనే సినిమా చేయాలని సంపత్ నంది భావించాడు. కానీ ఎందుకు ఆ సినిమా షూటింగ్ దశకు చేరుకోలేదు. రామ్ చరణ్ ఇంతవరకు ఈ తరహా పాత్రలు చేసి ఉండకపోవడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ పైన ఆసక్తిగానే ఉన్నారు. ఇటీవల సంపత్ నంది తన బర్త్డే సందర్భంగా మీడియాను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా చోటా మేస్త్రి ఏమైందనే ప్రశ్న అతడికి ఎదురైంది. చోటా మేస్త్రి ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందని చెప్పాడు. అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో కూడా చెప్పలేమని సమాధానమిచ్చాడు. మెగాస్టార్ చిరంజీవికి విపరీతంగా పేరు తెచ్చిన మాస్ మసాలా చిత్రాల్లో ముఖ్యమైనది ముఠా మేస్త్రి. ఈ పేటకు నేనే మేస్త్రి అంటూ లింగి పైకి కట్టి చిరంజీవి వేసిన స్టెప్పులు అప్పట్లో అభిమానులను ఊపేశాయి. తర్వాత మళ్లీ అందరివాడు సినిమాలో ఇలాగే మేస్త్రి గెటప్ లో కనిపించి లుంగి డాన్స్ చేసిన ముఠా మేస్త్రి నాటి కిక్ మాత్రం రాలేదు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ ఆ లోటు తీరుస్తాడేమో చూడాలి. గర్ల్స్ అందరూ హ్యాండ్సమ్ గర్ల్స్ ని ఇష్టపడతారు కాబట్టి హిస్ ఎ హ్యాండ్సమ్, సో దట్స్ వై ఐ లైక్. బిహేవియర్ ఒకటి మంచిగా ఉంటుంది. సో మహేష్ బాబులో సాఫ్ట్ కార్నర్ చూస్తారు. హీరో అంటే మహేష్ బాబు, మహేష్ బాబు అంటే హీరో. ఇది నా డైలాగ్, రాసి పెట్టుకోండి.